హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి హైడ్రా గురించి అయితే డిస్కషన్ చేద్దామండి. హైడ్రా విస్తృతమైన అధికారాన్ని కల్పిస్తూ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక గెజిటెట్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీనిలో భాగంగా జిహెచ్ఎంసి సెక్షన్ 374A తర్వాత సెక్షన్ 374Bగా దీన్ని మార్చడం అయితే జరిగిందండి. దీనిలో భాగంగా హైడ్రాకి విస్తృతమైన అధికారాన్ని అయితే కల్పించడం జరిగింది. హైడ్రా పరిధి అనేది వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో పాటు పరిధిని అనేది ఓఆర్ఆర్ వరకు విస్తరించడం జరిగిందండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సొంత ఇల్లు, సొంత ఇంటి స్థలం అనేది ప్రతి ఒక్క సామాన్యుడి కల అండి. కాబట్టి మనం కొంటున్న స్థలము లేదంటే ఇల్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసేవాళ్ళు నా స్థిరాస్తి అనేది హైడ్రా పరిధిలో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం రండి ఫ్రెండ్. ప్రాజెక్ట్ వచ్చేసి హైడ్రా పరిధిలో ఉందా లేదా అనేది మనం ఇంటి దగ్గర ఉండి కూడా చెక్ చేసుకోవచ్చండి. దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే రూపొందించడం జరిగింది. మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదండి, నీటి వనరుల గురించి తస్మాత్ జాగ్రత్త అని హెడ్లైన్ కనపడుతుంది కదా. లేక్ వ్యూ అంటూ ప్రీమియం ధరలు వసూలు చేసి విక్రయిస్తుంటారు. అవనేది వచ్చేసి ఎఫ్టిఎల్, బఫర్ జోన్లు అవన్నీ చెక్ చేసుకోవటానికి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగిందండి. లేదు అనుకుంటే మనం వచ్చేసి చాలా ఇబ్బందులను అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ మనం చూడొచ్చు హెచ్ఎండిఏ వెబ్సైట్ అనేది కింద ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి, https://lakes.hmda.gov.in అనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అందులో వచ్చేసి మన తీసుకున్న స్థలము, ఇల్లు అదనేది ఏ జిల్లా, ఏ మండలం పరిధిలోకి వస్తుంది, ఏ గ్రామం పరిధిలోకి వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకుంటే మీ సర్వే నెంబర్ ఆధారంగా ఆ ఊర్లో ఉన్న అన్ని చెరువుల వివరాలు అనేవి వస్తాయండి. దాన్ని బట్టి మనకి ఇక్కడ రాసి ఉంది క్లియర్గా, మీరు డిస్ప్లేలో చూడొచ్చు. ఎఫ్టిఎల్ కాలంలో క్లిక్ అని బ్లూ కలర్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయగానే మీకు మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఎఫ్టిఎల్ వరకు చెరువు విస్తీర్ణత ఎంత ఉంది, పరిసరాలలో ఏమేమి ఉన్నాయని కూడా కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చి క్యాండిస్ట్రల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంతో ఆ చెరువు ఏ సర్వే నెంబర్ పరిధిలో ఉంది అనేది కూడా తెలుస్తుంది. మ్యాప్లో వచ్చేసి నీలి రంగు లైన్తో ఉన్నది ఎఫ్టిఎల్ పరిధిలో, దాని పక్కన ఉన్న రెడ్ కలర్తో ఉన్నది బఫర్ జోన్ కింద. చెరువు గట్ట అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీని ప్రకారం చెరువుకి ఎటువైపు మీ స్థలం ఉంది, అపార్ట్మెంట్ ఉందో చెక్ చేసుకోవచ్చండి. చూడొచ్చు కదా, ఇట్లా వస్తుందని మనకి మ్యాప్ అనేది ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి మీకు నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది. నెట్ స్లోగా ఉందండి. మీరు ఇప్పుడు డిస్ప్లే మీద చూడొచ్చు. ఇక్కడ వెబ్సైట్కి వచ్చామండి మనం. ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్ఎండిఏది అఫీషియల్గా ఇచ్చిన వెబ్సైట్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మీ స్థలము లేదంటే ఇల్లు అనేది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కాలంలో మండలం అని ఉన్నారు కదా, మండలం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విలేజ్ సెలెక్షన్ చేసి ఇవి వచ్చేసి లేక్ ఐడి ఉన్నాయండి, ఇవి అవసరం లేదు. క్లిక్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుందండి చెరువు పేరు అది. దాన్ని కనుక క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హైటెక్ ప్రాపర్టీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.